హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాళ వీడియోలో నేను వడల్ని మిక్సర్ జార్లో వేసి రుబ్బుకొని ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వడలు మనం మిక్సర్ జార్లో కూడా గ్రైండర్ పిండి మాదిరిగానే పర్ఫెక్ట్గా వేసుకొని మనం ఈ వడల్ని వేసుకోవచ్చు అనమాట. అండ్ వడలు చాలా ప్లఫీగా టేస్టీగా ఆయిల్ తక్కువ పీరుస్తాయండి. చాలామందికి అనిపిస్తుంది కదా ఆయిల్ ఎక్కువ పీర్చేస్తాయని, కానీ కాదు. నేను అలా ఎలా రుబ్బుకోవాలి పిండిని అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. అలాగే మనం మినపగుళ్ళు పూర్తిగా మునిగే వరకు వాటర్ని వేసి నానబోసుకోవాలన్నమాట. మినిమం 6 hours ఈ మినపగుళ్ళు అనేవి నానాలి. ఒకవేళ మీరు రేపు చేద్దాం అనుకుంటే మినపగుళ్ళను ఈరోజు డే టైంలో నానబెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడితే కూడా మిక్సర్లో వేసి రుబ్బుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన మినపగుళ్ళను మిక్సర్లో వేసి రుబ్బి గారెలు వేయడం వల్ల గారెలు చాలా ప్లఫీగా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ టైం ఉంటే మీరు ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి మనం నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సర్ జార్లో వేసి రుబ్బుకొని వడలు వేసుకుంటే వడలు చాలా టేస్టీ. మనం పప్పుని మిక్సర్ జార్లో వేసుకోవాలన్నమాట. ఇలా మీరు మిక్సర్ జార్లో వేసాక వాటర్ని యాడ్ చేయకూడదు. మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇందులోనే అల్లం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయిందన్నమాట. చూడండి, మనం వాటర్ని యాడ్ చేయకుండానే బ్లెండ్ చేసుకోవాలి. నేను వాటర్ని యాడ్ చేయకుండానే బ్లెండ్ చేసుకున్నాను. నాకైతే పిండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. మధ్యలో మీరు జస్ట్ 1 spoon ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి అంతే. ఎక్కువ వాటర్ వేసేసారనుకోండి పిండి మీకు అంటే పర్ఫెక్ట్గా రాదు, పాడైపోతుంది. కొంచెం లూజ్గా ఇడ్లీ బ్యాటర్కి వేసినట్టుగా అయిపోతుంది. ఇలా థిక్గా చూడండి, నేను ఇప్పుడు బౌల్లో వేస్తే కూడా పిండి చాలా ఇలా మనం చేత్తో వదిలితో కూడా జారుగా పడకుండా థిక్నెస్గా పడుతుంది అనమాట. ఆ విధంగా పిండి అనేది ఉండాలి. అలా ఉండాలంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. కోర్స్ బ్లెండ్ చేస్తూ కాస్త నిదానంగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో. అలాగే వాటర్ని ఎక్కువ యాడ్ చేయకూడదు. ఒకవేళ వాటర్ పడతాయి అంటే 1 spoon యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ నేను వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా కాస్త ఒక బాల్ లాగా రౌండ్ షేప్లో కాస్త ముద్దను తీసుకొని ఇలా చేతిపైన స్ప్లిట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్యాన్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ నేను ఇక్కడ ఇదే చూపిస్తున్నానండి. మీరు వడని ఎలా చేతిలో షేప్గా చేసుకోవాలనేది వాటర్లో చేతిని డిప్ చేసి ఇలా రౌండ్గా బాల్లా చేసుకోవాలి. ఇది మాత్రం ఈ షేప్ అనేది మాత్రం మనం పిండిని బ్లెండ్ చేసే దానిలోనే ఉంటుంది. పిండి కాస్త లూజ్ అయిపోతే షేప్ రాదు. ఇలా మనం మొత్తం చేతి అంతా స్ప్లిట్ చేసుకొని మధ్యలో హోల్ లాగా చేసుకొని దీన్ని మనం ఆయిల్లోకి మెల్లగా జారవేయడమే. లేదు మీకు ఇలా రావట్లేదు అనుకుంటే ఒక పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ దాని మీద కూడా కాస్త స్ప్రెడ్ చేసి ఇలా హోల్ పెట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అండి. పిండి కానీ లూజ్ అయితే మీకు ఇలా రాదు. ఒకవేళ పిండి లూజ్ అయితే మీరు కొద్దిగా ఉప్మా రవ్వ, కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసి కొద్దిగా తిగ్గా చేసుకోండి. తిగ్గా చేసుకొని అందులో ఉల్లిపాయలని యాడ్ చేసుకొని గారెలు వేస్తే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు వడలు వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ నైఫ్ని యూజ్ చేస్తున్నానండి. నైఫ్తో ఈజీగా స్ప్లిట్ అవుతాయి. మనం ఆ గరిటెల కంటే కూడా ఇలా చాకుతో అంటే నైఫ్తో ఇలా కదపగానే ఈజీగా స్ప్లిట్ అవుతాయి అనమాట వడలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈజీగా వచ్చేస్తే కింద అంటకుండా ఈజీగా స్ప్లిట్ అవుతాయి. మనం గరిటెలతో వేస్తున్నప్పుడు అటుగా ఇటుగా అవుతూ ఉంటాయి కదా, ఇలా మనం నైఫ్తో చేయడం వల్ల ఒకదానికొకటి తగలకుండా చక్కగా మూవ్ అయిపోతాయి అనమాట. ఇలా మనం వడల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పడితే రంగు మారిపోతుంది కానీ వడలు పూర్తిగా వేగవు. చూసారు కదా, చాలా ఈజీగా వడల్ని ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే నేను అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలు అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి. మీకు ఏదైనా నైవేద్యం ఒకవేళ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్స్ని ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. నవరాత్రుల్లో చేసుకునే అమ్మవారి నైవేద్యాలన్నీ మన ఛానల్లో ఉన్నాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.